దాహంతో కూడిన కాకి. అది వేసవి రోజు. దాహంతో ఉన్న కాకి తాగడానికి నీటి కోసం ఒక గ్రామంలోకి వెళ్ళింది. ఇళ్ళు, పొలాలు, చెట్ల మీదుగా ఎగిరినా నీళ్లు దొరకలేదు. చాలా సేపటికి ఒక పొలం దగ్గరికి వచ్చాడు. పొలంలో ఒక చెట్టు కింద నీటి కుండ ఉంది. కుండలో చాలా తక్కువ నీరు ఉంది. కాకి నీటి వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించింది. కాడ మెడ చాలా ఇరుకైనందున అది సాధ్యం కాలేదు. అప్పుడు అతను నీరు పోయడానికి కుండను క్రిందికి నెట్టడానికి ప్రయత్నించాడు. కాని కుండ అతనికి చాలా బరువుగా ఉంది. కాకి చుట్టూ చూసింది. అతను కొన్ని గులకరాళ్లను చూశాడు. అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. అతను గులకరాళ్లను ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని కాడలో పడేశాడు. నీరు పైకి వచ్చింది. వెంటనే అది అతనికి త్రాగడానికి చాలా ఎక్కువ. నీళ్లు తాగాడు. అతను ఆనందంతో ఎగిరిపోయాడు. కథ యొక్క నీతి: సంకల్పం ఉన్న చోట ఒక మార్గం ఉంటుంది. చీమ మరియు గొల్లభామ. ఇది వేసవి రోజుల గురించి. ఒక పొలంలో ఒకచోట గొల్లభామ అక్కడక్కడా గెంతుతూ చాలా కిచకిచలాడుతూంది. గొల్లభామ చాలా సరదాగా పాడుతూ ముందుకు సాగుతోంది. అకస్మాత్తుగా అతని ముందు నుండి ఒక చీమ వెళ్ళింది. ఒక చీమ మొక్కజొన్న గింజను చుట్టి తన ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించడం అతను చూశాడు. ఇది చూసిన గొల్లభామ అతనితో చాలా కష్టమైన పని చేసే బదులు కొంతకాలం గడిపేద్దామని చెప్పింది. ఇది విన్న చీమ, నేను చలికాలం కోసం ఆహారాన్ని నిల్వ చేస్తున్నాను మరియు ఆహారాన్ని నిల్వ చేయమని నేను మీకు సలహా ఇస్తాను అని చెప్పింది. చలికాలం రావడానికి ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆందోళన చెందాలని గొల్లభామ అతనికి సమాధానం ఇచ్చింది. నా దగ్గర ఇప్పటికి సరిపడా ఆహారం ఉంది. చీమ అక్కడి నుంచి వెళ్లిపోయి తన పని కొనసాగించింది. ప్రతిరోజూ గొల్లభామ చీమ ఆహారాన్ని సేకరించడం చూసింది. కాని అతను తన కోసం పనిచేయాలని అనుకోలేదు. ఎట్టకేలకు చల్లని రోజులు వచ్చాయి. గొల్లభామ అప్పుడు ఆకలితో ఉంది మరియు ప్రతి గింజపై ఆధారపడింది. దీనికి విరుద్ధంగా, చీమ వేసవి రోజులలో తన కోసం సేకరించిన ఆహారాన్ని కలిగి ఉంది. తన ఇంట్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తిని హాయిగా గడపడం ప్రారంభించింది. అది చూసిన గొల్లభామ కూడా తన తప్పు తెలుసుకుని, తాను కూడా సకాలంలో ఆహారం సేకరించి ఉంటే ఈరోజు తిండికి అవస్థలు పడాల్సి వచ్చేది కాదని అనుకోవడం ప్రారంభించింది. నీతి: ఈ కథ మనకు కష్టపడి పనిచేయడం మరియు భవిష్యత్తు కోసం ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మరియు ఎలుక కథ. ఒకప్పుడు అడవిలో సింహం, ఎలుక ఉండేవి. సింహం తన గుహలో నిద్రిస్తోంది. హఠాత్తుగా ఒక ఎలుక అక్కడికి వచ్చి సింహంపై ఆడటం ప్రారంభించింది. దాని కారణంగా సింహం నిద్రకు భంగం కలిగింది. సింహం చాలా కోపంగా ఉంది మరియు ఎలుకను తన పంజాలో పట్టుకుని చంపాలని ఆలోచించడం ప్రారంభించింది. సింహం కోపాన్ని చూసి చిన్న ఎలుక చాలా భయపడిపోయింది మరియు అతను భయంతో వణికిపోయాడు. అతను సింహంతో ఇలా అన్నాడు: ఓ సింహరాజా, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. మీరు నన్ను వదిలేస్తే మీకు చాలా దయగా ఉంటాను మరియు సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీ దయను చెల్లిస్తాను. సింహం ఎలుకపై జాలిపడి దాన్ని వదిలేసింది. అయితే ఈ ఎలుక తనకెలా సాయపడుతుందా అని సింహం మనసులో అనుకుంటోంది. సమయం గడిచిపోయింది మరియు సింహం వేట కోసం అడవిలో తిరుగుతుండగా హఠాత్తుగా వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. అతను ఉచ్చు నుండి బయటపడటానికి చాలా ప్రయత్నించాడు. కాని అతను బయటపడలేకపోయాడు. సింహం సహాయం కోసం గర్జించడం ప్రారంభించింది. సింహం యొక్క స్వరం ఇది విని ఎలుక అక్కడికి వచ్చింది. ఎలుక తన పదునైన పళ్లతో వలను కొరుకుతుంది. దాని కారణంగా సింహం విముక్తి పొందింది. సింహం ఎలుకకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ రోజు సింహానికి అర్థమైంది, ఎవరినీ చిన్నవాడిగా చూడకూడదని,
భగవంతుడు ప్రతి ఒక్కరికీ కొంత శక్తిని ఇచ్చాడని, అందరికీ సహాయం చేయాలని. కుందేలు మరియు తాబేలు కథ. ఒకప్పుడు కుందేలు ఉండేది. ఆ కుందేలు చాలా వేగంగా పరుగెత్తింది. తన వేగం చూసి చాలా గర్వపడ్డాడు. ఒకరోజు కుందేలు తాబేలు చాలా నెమ్మదిగా నడవడం చూసింది. కుందేలు తాబేలును చూసి నవ్వుతూ, "నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు" అంది. "నా ప్రియ మిత్రుడా, మీ వేగం గురించి మీరు చాలా గర్వపడుతున్నారు. ఎవరు వేగంగా పరిగెత్తగలరో చూడడానికి ఒక రేసు చేద్దాం" అని తాబేలు చెప్పింది. అదే సమయంలో కుందేలు మరియు తాబేలు మధ్య పోటీ జరిగింది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తి చాలా దూరం చేరుకుంది. కొద్దిసేపటి తర్వాత కుందేలు తాబేలు ఎక్కడుందో చూడడానికి వెనక్కి తిరిగింది. తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తూ కుందేలు కంటే చాలా వెనుకబడి ఉంది. తాబేలు నా దగ్గరకు రావడానికి చాలా సమయం పడుతుంది అనుకుంది కుందేలు. కుందేలుకు నీరసం మొదలైంది. నిద్రపోవాలని అనుకున్నాడు. ఇంతలో గడ్డి తినడం మొదలుపెట్టాడు. తిన్న తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. తాబేలు కుందేలును నెమ్మదిగా కాని వేగంగా దాటింది. కుందేలు అకస్మాత్తుగా మేల్కొని తాబేలు మాత్రమే ముగింపు రేఖను దాటడం చూసింది. కుందేలు చాలా వేగంగా పరుగెత్తడం ప్రారంభించింది. కాని చాలా ఆలస్యమైంది. తాబేలు అప్పటికే రేసులో గెలిచింది. తన ప్రత్యర్థిని అప్పటికే విజేతగా గుర్తించినందుకు కుందేలు చాలా నిరాశ చెందింది. తాబేలు కుందేలు గర్వాన్నంతా బద్దలు కొట్టింది. కథ యొక్క నీతి: నిదానంగా మరియు స్థిరంగా ఉండటం ద్వారా ఏదైనా పరిస్థితిని గెలవవచ్చు. టోపీ విక్రేత మరియు కోతి కథ. ఒకప్పుడు ఒక క్యాప్ అమ్మేవాడు అడవి గుండా ఒక గ్రామానికి వెళ్తున్నాడు. ఎండాకాలం కావడంతో చెట్టు కింద పడుకుని సూర్యుడు అస్తమించే వరకు కాసేపు పడుకోవాలని నిర్ణయించుకున్నాడు. బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. అతను నిద్రిస్తున్నప్పుడు చాలా కోతులు చెట్టు నుండి దిగి టోపీ అమ్మేవారి బ్యాగ్ని బయటకు తీశాయి. బ్యాగ్ని తెరిచి చూడగా లోపల రంగురంగుల క్యాప్లు కనిపించాయి. కోతులు క్యాప్లను ఎంచుకొని చెట్లపైకి ఎక్కాయి. టోపీ విక్రేత కొంత సమయం తర్వాత మేల్కొన్నాడు మరియు అతని ఓపెన్ బ్యాగ్ మరియు అతని టోపీని ఉపయోగించిన కోతులన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. టోపీ అమ్మేవాడు తీవ్ర మనస్తాపానికి గురై కోతులపై అరవడం మొదలుపెట్టాడు. కోతులు అతనిపై అరిచాయి. ఇది టోపీ విక్రేతను మరింత చికాకు పెట్టింది. అతను నేల నుండి కొన్ని రాళ్లను తీసి కోతులపై విసిరాడు. ఈసారి కోతులు తమ చేతిలోని పండ్లను క్యాప్ విక్రేతపైకి విసిరాయి. కోతుల ఈ చర్యకు క్యాప్ విక్రేత ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. ఈసారి తను వేసుకున్న టోపీని తీసి నేలపైకి విసిరాడు. అతడిని చూస్తున్న కోతులు కూడా అలాగే చేశాయి. అతను అన్ని టోపీలను నేలమీద విసిరాడు. క్యాప్ విక్రేత క్యాప్లన్నింటినీ సేకరించి వాటిని తిరిగి తన బ్యాగ్లో పెట్టుకుని ఆ క్యాప్లను విక్రయించడానికి మరొక గ్రామానికి వెళ్లాడు. పాఠం: కథ యొక్క నైతికత. టోపీ విక్రేత తన తెలివితేటలు మరియు తెలివిని ఉపయోగించి కోతుల నుండి తన క్యాప్లన్నింటినీ తిరిగి పొందాడని ఈ కథ నుండి మనకు తెలుసు. కాబట్టి ఈ కథ యొక్క నైతికత ఏమిటంటే, జ్ఞానం ఒక వ్యక్తి మోయగల గొప్ప ఆయుధం. 2 పిల్లులు మరియు ఒక కోతి. చాలా కాలం క్రితం ఒక ఊరిలో 2 పిల్లులు ఉండేవి. ఇద్దరూ చాలా మంచి స్నేహితులు మరియు ఒకరితో ఒకరు చాలా ప్రేమగా జీవించారు. అందరూ తమ స్నేహానికి ఉదాహరణలు చెప్పేవారు. ఇద్దరూ చాలా సంతోషించారు. ఏది దొరికితే అది తమలో తాము పంచుకుని తినేవారు. ఒకరోజు ఇద్దరూ మధ్యాహ్నం ఆడుకుంటూ ఉండగా దానాకి బాగా ఆకలి వేసింది. ఆమె ఆహారం వెతుక్కుంటూ బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక ఒక పిల్లి కమ్మని రొట్టెని చూసింది. వెంటనే దాన్ని ఎత్తుకుని తినటం మొదలు పెట్టగానే మరో పిల్లి, ఇది ఏంటి? మీరు ఒంటరిగా రొట్టె తినడం ప్రారంభించారా? నన్ను మరిచిపోయావా?
నేను నీ స్నేహితుడిని, మనం ఏది తిన్నా మనలో మనం పంచుకుంటాం. మొదటి పిల్లి రొట్టెని 2 ముక్కలుగా చేసి ఒక ముక్కను రెండవ పిల్లికి పంపింది. అది చూసి మరో పిల్లి, ఏమిటి, నువ్వు నాకు ఒక చిన్న ముక్క ఇచ్చావు. ఇది తప్పు. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యి ఆ గొడవ పెద్దదై జంతువులన్నీ గుమిగూడాయి. అప్పుడే ఒక కోతి వచ్చింది. వారిద్దరూ పోట్లాడుకోవడం చూసి, ఏ క్యాట్ క్వీన్, ఎందుకు పోట్లాడుకుంటున్నావ్ అన్నాడు. ఇద్దరూ తమ సందిగ్ధాన్ని కోతికి చెప్పగా, కోతి, అంతే, ఇంత సాదాసీదా విషయానికి అంది. నీకు నేను సహాయం చేయగలను. నా దగ్గర కొలువు ఉంది. అందులో ఈ 2 ముక్కలను ఉంచడం ద్వారా ఏ ముక్క పెద్దదో, ఏది చిన్నదో తెలుసుకోవచ్చు. అప్పుడు మేము 2 ముక్కలను సమానంగా చేస్తాము. చెప్పు మంజూర్. కోతి మాటలు 2 పిల్లులకు నచ్చాయి. ఆమె సిద్ధమైంది. కోతి చెట్టు ఎక్కి పొలుసులు తెచ్చింది. అతను 2 ముక్కలను ఒక బానలిలో ఉంచాడు. తూకం వేస్తూ ఉండగా ఒక కొలువు బరువెక్కడం చూసి, ఈ ముక్క పెద్దది, ఇద్దర్నీ సమపాళ్లలా చేద్దాం అంటూ పెద్ద ముక్కలోంచి కొంచెం విరగ్గొట్టి తిన్నాడు. ఇలా ప్రతిసారీ పైచేయి ఉన్న వైపు నుంచి కొద్దిగా రోటీని విరగ్గొట్టి నోటిలో వేసుకోవడం మొదలుపెట్టాడు. పిల్లులు 2 ఇప్పుడు భయపడిపోయాయి. ఆమె ఇంకా మౌనంగా కోతి నిర్ణయం కోసం వేచి ఉంది. కాని ఇద్దరూ 2 ముక్కలు చాలా చిన్నవిగా ఉండటం చూసి, వారు కోతితో, బాధపడకు, ఇప్పుడు రొట్టెని మనమే పంచుకుంటాము. దీనిపై కోతి ఇలా చెప్పింది, మీ ఇద్దరికీ నచ్చినట్లు, నా కష్టానికి తగ్గ వేతనం నాకు కూడా రావాలి అని చెప్పి, కోతి మిగిలిన 2 రొట్టె ముక్కలను తన నోట్లో పెట్టుకుని, పేద పిల్లులను అక్కడ నుండి వదిలివేసింది. చేయి తిరిగి ఇవ్వవలసి వచ్చింది. పిల్లులు 2 తమ తప్పును గ్రహించాయి మరియు తమలో తాము విభేదాలు చాలా చెడ్డవని మరియు ఇతరులు దానిని సద్వినియోగం చేసుకోవచ్చని అర్థం చేసుకున్నాయి. ఈ కథ నుండి నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఒకరు ఎప్పుడూ అత్యాశతో ఉండకూడదు మరియు మనలో మనం గొడవలు పెట్టుకుని బంధంలో చీలికలు సృష్టించకూడదు. ఎందుకంటే మనం మన మధ్య గొడవలు పడినప్పుడల్లా బయటి వ్యక్తులు ఎవరైనా ప్రయోజనం పొందుతారు. కాబట్టి ఐక్యత యొక్క శక్తిని గుర్తించి కలిసి జీవించండి. ఒక నక్క అడవిలో నడక కోసం బయలుదేరింది. చాలా దూరం నడిచినందున నక్కకు చాలా ఆకలి మరియు దాహం వేసింది. అప్పుడు అతను దారిలో చాలా పెద్ద ద్రాక్ష చెట్టును చూశాడు. అందులో ద్రాక్ష గుత్తి వేలాడుతూ ఉంటుంది. ఆ ద్రాక్ష పండ్లను చూడగానే నక్కకు నోటిలో నీళ్లొచ్చాయి. తినడానికి ద్రాక్ష గుత్తి దొరికితే ఈ మధ్యాహ్న వేడిలో దాహం, ఆకలి 2 తీరుతాయని నక్క మనసులో అనుకుంది. కాబట్టి నక్క ఆ ద్రాక్షను తినడానికి వెళ్ళింది. కాని ద్రాక్షను పట్టుకోవడానికి నక్క ప్రయత్నించింది కాని విఫలమైంది. అనేక విఫల ప్రయత్నాల తరువాత నక్క ద్రాక్ష చాలా పుల్లగా ఉందని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ముందు కనిపించే 2 ఛానెళ్లను ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పోయేదేమీ లేదు. డూడ్ మహా అయితే 2 నిమిషాల సమయం పడుతోంది అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.